హాయ్ ఎవ్రీవన్. ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ కి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది. వాటి గురించి డీటెయిల్స్ కావాలి అంటే తర్వాత ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. ప్రెసెంట్ ఈ వీడియోలో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఫుల్ డీటెయిల్స్ అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే వాటికి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ కి వెళ్ళి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక హెల్ప్ లైన్ సెంటర్ కోడ్స్ అనేవి కూడా ఇచ్చారు. అలాగే సెంటర్ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సెంటర్ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనం ఉన్న ఏరియాని బట్టి అంటే మనం ఎక్కడ ఉంటున్నామో మనకి మనకి దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అయితే మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న డిస్ట్రిక్ట్ వైస్ గా సపోజ్ మీరు కాకినాడ డిస్ట్రిక్ట్ లో ఉన్నట్లయితే లేదా అనుకుంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉన్నట్లయితే ఈస్ట్ గోదావరిలో ఏవేవి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, కాకినాడలో ఏవేవి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి మనం లిస్ట్ అవుట్ చేసుకొని మనకి దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అయితే వెళ్ళవచ్చు. మీ ఏరియాని బట్టి ఎక్కడ హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళాలి అనేది మీరు కరెక్ట్ గా చూస్ చేసుకుంటేనే మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా జరగడానికి అనేది అవకాశం ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్ కి సంబంధించి లిస్ట్ అనేది అయితే ఏపీ పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఏపీ పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి హెల్ప్ సెంటర్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మీరు మీ ఏరియాకి దగ్గరలో ఏ ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉందో ఆ హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళొచ్చు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్, అలాగే పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ ర్యాంక్ కార్డ్, 10th మార్క్ లిస్ట్, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే కనుక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. అలాగే ఓసీ వాళ్ళు అయితే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే తర్వాత ఇక్కడ చూసినట్లయితే పీడబ్ల్యూడి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్ వాళ్ళు అయితే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలి. అలాగే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అనేది మనం చూసినట్లయితే 21st జూన్ అంటే జూన్ 21st ని ఫస్ట్ నుంచి 15,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. జూన్ 22nd ని 15,001 నుంచి 32,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. జూన్ 23rd ని 32,001 నుంచి 50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు. అలాగే జూన్ 24th అయితే 50,001 నుండి 68,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు. అలాగే జూన్ 25th అయితే 68,001 నుండి 86,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు. అలాగే జూన్ 26th అయితే 86,001 నుండి 1,04,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు. అలాగే జూన్ 27 అయితే 1,04,001 నుండి 1,20,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు. అలాగే జూన్ 28 అయితే 1,20,001 నుండి లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి. స్పెషల్ కేటగిరీ అంటే పీడబ్ల్యూడి, క్యాప్, అలాగే ఇక్కడ ఎన్సిసి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్ వంటి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఖచ్చితంగా విజయవాడలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కి మాత్రమే వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. అది విజయవాడలో నియర్ బెంజ్ సర్కిల్ లో అయితే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అనేది మనం చూసినట్లయితే కనుక జూన్ 25th ని ఎన్సిసి పీడబ్ల్యూడి వాళ్ళు అంటే ఎన్సిసి వాళ్ళు 1 to 40,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, పీడబ్ల్యూడి వాళ్ళు 1 to లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు జూన్ 25th ని వెళ్ళాలి. జూన్ 26th అయితే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 1 to 60,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఎన్సిసి కేటగిరీ 40,000 1 to 80,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. అదే జూన్ 27th అని చూసినట్లయితే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు 60,000 to లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, అలాగే ఎన్సిసి 80,000 to లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి. అలాగే జూన్ 28th ని క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ వాళ్ళు 1 to లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఖచ్చితంగా విజయవాడలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.
సో ఇది ఏపీ పాలిసెట్ హెల్ప్ లైన్ సెంటర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే కౌన్సిలింగ్ డేట్స్, అలాగే ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి వంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని పాలిసెట్ కౌన్సిలింగ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.